జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. సో మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు ఈ సోదరులు అందరు ఎవరైతే ఉంటారో వారి అందరి మాటలు విన్న తర్వాత వాసుకి కూడా తన అభిప్రాయం చెప్పిన తర్వాత దాంట్లో ఒక సోదరుడు ఎవరి పేరైతే ఏలపుత్రుడు అని ఉంటారో అతను ఏమంటాడంటే, మన తల్లి శాపం ఇచ్చినప్పుడు నేను తల్లి యొక్క ఒడిలోనే పడుకున్నాను. అప్పుడు నాకు బ్రహ్మ మరియు ఇతర దేవతలు మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను. అప్పుడు దేవతలు బ్రహ్మదేవునితోని, బ్రహ్మదేవ మీరెప్పుడైనా ఒక స్త్రీ ఇంత తీవ్రంగా శాపం ఇవ్వడం చూశారా అని అడుగుతారు. మరియు ఇంత తీవ్రంగా శాపం ఇస్తున్నా మీరు ఎందుకు అడ్డుకోలేదు అని అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ సర్పాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర స్వభావం కలవి మరియు వాటితోటి అందరికీ కష్టం కలుగుతుంది. అయితే ఈ సర్పయాగం ఏదైతుందో దాంట్లో ఎవరైతే కఠిన స్వభావాలు ఉన్నారో వారే చనిపోతారు. మరియు ఎవరైతే ధర్మపరాయణులు ఉన్నారో మంచివారు ఉన్నారో వారికి ఏం కాదు. సమయానుసారంగా జరత్కరు అనే ఒక ఋషి పుడతాడు. అతనికి జరత్కరు అనే స్త్రీతోని వివాహం అవుతుంది. ఆమె వాసుకి యొక్క చెల్లెనే. వీళ్ళిద్దరికి ఆస్తికుడు పుడతాడు. వారితోని ఈ సర్పయాగంలో సర్పాలన్నీ కాపాడబడతాయని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇదంతా వినగానే సర్పాలన్నీ చాలా సంతోషిస్తాయి. ఇది విన్న తర్వాత వాసుకి కూడా చాలా సంతోషిస్తాడు. అయితే మనం ఇంతకుముందు సముద్రమంతనం అనే టాపిక్ మీద మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన లింక్ ఏదైతుందో నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాన్ని చూడండి. అయితే ఈ సముద్రమంతనం అయిపోయిన తర్వాత దేవతలు వాసుకిని బ్రహ్మదేవుని దగ్గరికి తీసుకెళ్ళి, ఈ వాసుకి ఏదైతే తల్లి నుండి శాపం పొందాడో దాని ద్వారా చాలా భయపడుతున్నాడు అని బ్రహ్మదేవునితో చెప్పడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏదైతే మీ అందరికీ ఏలపుత్రుడు చెప్పాడో అదంతా సత్యమే. ఏలపుత్రునితోని అది నేనే చెప్పించాను అని బ్రహ్మదేవుడు చెప్పి, అది అదే విధంగా అవుతుంది, మీరందరూ కాపాడబడతారు. అంటే ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వారికి ఏం కాదు, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వారే ఈ సర్పయాగంలో చనిపోతారని వాసుకి చెప్తాడు. అయితే దీనికి వాసుకి సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయి ఈ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి, అప్పటి నుండి జరత్కరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో ఆ సమయాన్ని నాకు చెప్పండి. ఒకవేళ ఎక్కడన్నా జరత్కరు పెళ్లి చేసుకుంటాడు అనే టాపిక్ వినిపిస్తే మీరు నాకు చెప్పండి అని అందరినీ ఒక్కొక్క జాగాలకు పంపిస్తాడు. అయితే ఈ విధంగా జరత్కరు మరియు వాసుకి యొక్క చెల్లె, ఆమె పేరు కూడా జరత్కరువే, వాళ్ళిద్దరికీ పెళ్ళై ఆస్తికుడు పుట్టి ఈ సర్పయాగం ఏదైతే ఉన్నదో దాన్ని ఆపేపిస్తాడు. ఈ జరత్కరు ఎవరైతే ఉన్నారో అతనికి స్త్రీ అన్న వివాహం అన్న అంత ఆశ ఉండదు. ఇతను ప్రతి ఒక్క గ్రామం ఒక్కొక్క రోజు తిరుక్కుంటా పరీక్షితుని యొక్క రాజ్యానికి వస్తాడు. అయితే ఈ పరీక్షితునికి కూడా వాళ్ళ ముత్తాత ఎవరైతే పాండు మహారాజు ఉన్నారో ఆయన లెక్కనే వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఈ పరీక్షితుడు ఎవరైతే ఉంటారో అతను అడవికి వేటకు వెళ్ళడం జరుగుతుంది. అయితే వేటకు వెళ్ళిన తర్వాత ఒక క్రూర మృగాన్ని బాణంతో కొడతాడు. అయితే నార్మల్గా అతను ఒక్కసారి బాణం ఇడిచాడంటే ఏ మృగమన్నా చనిపోతుంది. కానీ ఆ రోజు ఆ మృగం ఏదైతుందో అది చనిపోకుండా అక్కడి నుండి పారిపోతుంది. అయితే దాని వెంబడనే ఈ పరీక్షిత్ మహారాజు కూడా చాలా దూరం పరిగెడతాడు. మరి చాలా దూరం పరిగెత్తిన తర్వాత అలసిపోయి అటు ఇటు చూస్తాడు. అయితే అక్కడ ఒక ముని కనిపిస్తాడు. ఆ మునిని చూసిన తర్వాత ఈ పరీక్షిత మహారాజు ఏం చేస్తాడంటే అతని దగ్గరికి వెళ్ళి, ఇటు ఒక మృగం వచ్చింది, దాన్ని మీరు చూసారా అని అడుగుతాడు. అయితే అతనికి తెలియని విషయం ఏమిటంటే ఈ ముని ఎవరైతే ఉన్నాడో అతను మౌనవ్రతుడు, అంటే మౌనం పాటిస్తాడు. కాబట్టి ఈ పరీక్షిత మహారాజుకు ఏమీ చెప్పాడు. అయితే దానికి కోపం వచ్చి పక్కకు ఏదైతే చనిపోయిన సర్పం ఉంటుందో దాన్ని తన బాణంతో ఇట్లా తీసి ముని మీద వేయడం జరుగుతుంది. అయితే అప్పటికి కూడా ఈ ముని ఎవరైతే ఉన్నారో ఆ ముని పరీక్షితుణ్ణి ఏమీ అనడు. అయితే అయినా ఏమంటలేడు, ఏం రియాక్ట్ అవుతలేడని కోపంతో అక్కడి నుండి ఈ పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతాడు. అయితే ఈ ఋషికి శృంగి అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతను మహాతపస్వి మరియు చాలా కోప స్వభావుడు. అతను గురువుకి సేవ చేసుకుంటా తపోవనంలో ఉంటాడు. అయితే ఒకరోజు గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని ఈ శృంగి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. వెళ్ళేటప్పుడు అతని మిత్రుడు కృషుడు ఈ శృంగితో ఏమంటాడంటే, మీ నాన్నకి ఈ విధంగా అపమానమైంది, పరీక్షితుడు ఒక సర్పాన్ని మీ నాన్న మీద వేసిండు, అది ఇంకా అంతే ఉన్నది, నీకు కోపం ఎక్కువ, నువ్వు మహాతపస్వివంతుడి, ఇవన్నీ చెప్తావు కదా, ఇప్పుడు నీ కోపం ఎటుపోయింది అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఈ శృంగి ఎవరైతే ఉంటారో అతనికి చాలా కోపం వస్తుంది. అసలు యాక్చువల్గా ఏమైంది, అతను పాము ఎందుకు వేసిండు, మా నాన్న ఏమన్నా తప్పు వేసిండా, ఇది నాకు మొత్తం సవిస్తారంగా చెప్పనగానే
జరిగిందంతా చెప్తాడు. మీ నాన్న ఏమీ తప్పు చేయలేదు. మీ నాన్న మౌనవ్రతం పాటిస్తూ తన పని తాను చేసుకుంటుండగా ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఆయననే మృత సర్పాన్ని తీసి మీ నాన్న మీద వేసిండు అని మొత్తం చెప్తాడు. అయితే ఇదంతా విన్న తర్వాత శృంగికి కోపం రాగానే ఆయన ఏం చేస్తాడంటే చేతిలో నీళ్లు తీసుకొని ఇప్పటి నుండి కరెక్ట్ 7th డే 7వ రోజు ఏదైతే ఉందో నా యొక్క మాటతోని తక్షకుడు అనే సర్పం ఈ పరీక్షితుడిని చంపేస్తుంది, అంటే కాటేసి యమపురికి పంపిస్తుంది అని అతను శపించడం జరుగుతుంది. అయితే అక్కడి నుండి శృంగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఇదేదైతే శాపం ఇచ్చాడో దాని గురించి చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఆ ముని ఎవరైతే ఉంటారో నీవు రాజుకి ఎందుకు శాపం ఇచ్చావు, ఆయన యొక్క రాజ్యంలో మనం ఉంటున్నాము మరియు ఆయన వల్లనే మనం ఇవేవైతే యాగాలు యజ్ఞాలు ఇవేవైతే చేస్తున్నామో ఆయన వల్లనే చేస్తున్నాం. ఈ యాగాలు చేస్తేనే దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తేనే పంటలు మంచిగా పండుతాయి మరియు వాటితోటే ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అంటే వీటన్నిటికీ మూల కారణం ఎవరైతే ఉంటారో రాజు. యాగాలు చేసే 10 మందితోని ధర్మాత్ముడైన ఒక్క రాజు సమానం. కాబట్టి నీవు ఏమీ తెలుసుకోకుండా రాజుకి ఎందుకు శాపించినావు, అయితే అది జరగకుండా చూసుకో అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు శృంగి నేను సరదాకు కూడా అబద్ధం ఆడను, కాబట్టి ఇప్పుడు కోపంలో ఏదైతే నేను శాపం ఇచ్చానో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తాడు. అప్పుడు ఆ ముని నీవు ఎప్పుడు కూడా అబద్ధం ఆడవు, ప్రతిసారి నువ్వు సత్యమే మాట్లాడతావు, కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ నీవు ఇంకా బాలుడివే, కాబట్టి నిన్ను ఉపదేశించడం నా బాధ్యత. నీవు జితేంద్రియుడివై ఈ కోపం ఏదైతే ఉందో దాన్ని నీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవాలి, అప్పుడే నీవు ఇంకా మంచిగా కాగలుగుతావని తనకు ఉపదేశించి తర్వాత ఈ శమిక మహర్షి ఎవరైతే ఉంటారో ఆయన తన యొక్క శిష్యుడు గౌరముఖుని పిలుచుకొని నీవు పరీక్షితుని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అతని యొక్క కుశలక్షేమాలు అడిగి తర్వాత ఈ శృంగి ఏదైతే శాపం ఇచ్చిండో దాని గురించి చెప్పి దాని నుండి ఎలా తప్పించుకోవాలో దాన్ని ఆలోచించమని ఈ పరీక్షితునికి చెప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా చెప్పిన తర్వాత అక్కడి నుండి గౌరవముఖుడు పరీక్షితుని దగ్గరికి వెళ్తాడు. మరియు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పరీక్షితునికి ఏదైతే జరిగిందో ఇదంతా చెప్తాడు. అప్పుడు పరీక్షితుడు చాలా బాధపడతాడు. అసలు ఏమి తెలుసుకోకుండా మౌనవ్రతుడైన బ్రాహ్మణుడికి నేను ఈ విధంగా చేశానని చాలా బాధపడతాడు. అయితే మరి తర్వాత ఇతను ఆ శాపం నుండి తప్పించుకుంటాడా, ఈ తప్పించుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తాడో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.